నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డయాబెటీస్ అంటేనే చాప కింద నీరులా మొత్తం శరీరాన్ని గుళ్ళ చేసేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు డయాబెటీస్ కి అండ్ వెరికోస్ వెయిన్స్ కి కూడా కనెక్షన్ ఉంది అని చెప్పేసి విన్నాము. ఏదన్నా కాళ్ళలో ప్రాబ్లం వస్తే కాలు తీసేయాలనే అంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో దీని గురించి మాకు ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి, తలెత్తుతాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి, చాలా బాగా కూడా అడిగారు. డయాబెటిక్ ఫుట్ అంటే డయాబెటీస్ వల్ల కాలు చెడిపోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే నంబర్ ఆఫ్ డయాబెటిక్స్ భారతదేశంలో చాలా ఎక్కువ. మనం అధికంగా రైస్ తింటాం, ఎస్పెషలీ సౌత్ స్టేట్స్లో బాగా రైస్ తింటాం. పోతే ఇప్పుడు కొత్తగా ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం ఇందాక ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ యొక్క తినటం కూడా పెరిగింది. మరి ఇతర కారణాల వల్ల కూడాను డయాబెటీస్ బాగా పెరుగుతోంది మన భారతదేశంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇలాంటి వాళ్ళకి ఏం జరగవచ్చు అంటే 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో డయాబెటీస్ ఉంటే యాక్సలరేటెడ్ అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే కాళ్ళల్లో ఈ రక్తనాళాల్లో కొవ్వు అనేది తొందరగా ఏర్పడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి, వేరే వేరే మెటబాలిక్ కారణాల వల్ల. సో అదొక ప్రాబ్లం. సో కాళ్ళకి వెళ్ళే రక్తం తగ్గిపోతుంది. ఓకే. నెంబర్ 2 ఏంటంటే కాళ్ళకి వెళ్ళే నరాలు కూడా చచ్చుబడతాయి. అది డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో న్యూరోపతి వస్తే ఏంటంటే మీ కాళ్ళ నరాలు చచ్చుబడిపోవడం వల్ల మీకు అన్ని స్పర్శ సరిగ్గా తెలియదు. నడిచేటప్పుడు స్పర్శ తెలియదు, కొంచెం వేడి దగ్గర నడిస్తే స్పర్శ తెలియదు, కొంచెం మరీ చాలా దగ్గర నడిస్తే స్పర్శ అంత పర్ఫెక్ట్గా తెలియదు, కొంచెమే తెలుస్తుంది, కొంచెం తెలియదు. ఇది డయాబెటిక్ న్యూరోపతి ఒక మెయిన్ రీజన్ డయాబెటిక్ ఫుట్ రావడానికి. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో అండ్ మన దేశంలో ఎలాగంటే ఇంట్లో చెప్పులు వేసుకోకుండా నడుస్తాం, లేదా గార్డెన్లో కొంచెం చెప్పులు వేసుకోకుండా కాస్త 4 అడుగులు వేస్తాం. పూసమ్మ ఇంటి బయట ఉంటే దాని చుట్టూ తిరిగేటప్పుడు చెప్పులు వేసుకోవడం తప్పు. ఇలాగా మన కొన్ని ఆచరణలు, దేర్ సమ్ కస్టమ్స్ అనమాట, ఇండియన్ కస్టమ్స్. వీటి వల్ల చాలాసార్లు మనం చెప్పులు లేకుండా నడుస్తాం. అలాంటప్పుడు చిన్న చిన్న వూండ్స్ అయితే ఆల్రెడీ బాడీలో ఉన్న షుగర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ షుగర్ బాడీలో ఎక్కువ ఉంటుంది డయాబెటిక్స్లో. సో ఆ చిన్న వూండ్లోంచి వెళ్ళిన కొంచెం బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్ట్ అయిపోయి దానిలో బాగా మనకి చూస్తుంది. ఇవి కాకుండా ఫ్యాషనబుల్ చెప్పులు దానికి టైట్గా ఉండటం వల్ల లోపల చౌంట్లు పెట్టడం, ఇవన్నీ. సో మనకు ఉండే కస్టమ్స్ వల్ల కూడా డయాబెటిక్ ఫుట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడాను డయాబెటిక్ ఫుట్కి దారితీస్తుంది. డయాబెటిక్ ఫుట్లో ఏమవుతుందంటే ఏదైనా పుండు ఏర్పడుతుంది, ఆ పుండు ఒక పట్టాన్ని తగ్గదు, అది బాగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి మనకి బాడీలోకి పెరిగిపోతే అది గ్యాంగ్రీన్గా మారితే కాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. ఇది వారికోస్ వెయిన్స్ కి చాలా డిఫరెంట్. దురదృష్టవశాత్తు చాలా మంది వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ కి డయాబెటీస్ కూడా ఉంటుంది, అది వేరే సంగతి. రెండు కలిసి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ డయాబెటిక్ ఫుడ్ ఇస్ నథింగ్ బట్ అన్ అల్సర్, లేకపోతే కాళ్ళ పుండు, అది తగ్గంది. టిపికల్ గా చూసామంటే కాలు కింద సర్ఫేస్ లో ఎక్కడైతే ప్రెషర్ మోపుతామో అక్కడ వస్తుంది డయాబెటిక్ ఫుట్. అంటే మెయిన్ ఇదేంటంటే బేర్ ఫుట్ తో తిరగడం వల్ల కూడా వచ్చే రీజన్ చాలా ఎక్కువ వస్తుంది బేర్ ఫుట్ వల్ల. బేర్ ఫుట్ తిరిగినప్పుడు మనకి సెన్సేషన్ సరిగా లేకపోతే దేని మీద, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేషెంట్ వచ్చారు, ఆయన ఏమన్నారు, నేను ఎప్పుడో ట్రీట్ చేశాను 5 ఏళ్ళ క్రితం. ఆయన ఏమన్నారు, అరుణాచలం ప్రదక్షిణ చేశారు. అరుణాచలం ప్రదక్షిణ ఎలా చేయాలి, చెప్పులు వేసుకోకుండా. ఎన్నిసార్లు తిరుగుతారు, ఆల్మోస్ట్ 10-12 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. అండ్ ఆ టైంలో కొంచెం వేడిగా కూడా ఉంది. సో ఈ వేడి, అతని ఫుడ్లో సెన్సేషన్ లేకపోవటం, 2 కాంబినేషన్ వల్ల ఆయన 2-3 సార్లు ఈట్ చేయడం వల్ల ఇదంతా చెక్కుపోయింది. ఇది అయ్యి 7 months అయింది. 7 months నుంచి తగ్గట్లేదు. సో చెక్కుపోవడం ల్యాక్ ఆఫ్ సెన్సేషన్ వల్ల, తగ్గకపోవడం బాడీలో షుగర్ ఎక్కువ ఉండటం వల్ల. ఈ షుగర్ కూడా ఎలా బిహేవ్ చేస్తుందంటే, మనకి స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో షుగర్ పెరుగుతుంది. సో మనం సపోజ్ 10 యూనిట్ షుగర్ ఇన్సులిన్ తీసుకుంటే మనకి ఎంత ఉంటుంది, 120 ఉంది అనుకోండి. మనం బాగా టెన్షన్ పడుతుంటూ అదే 10 యూనిట్లు తీసుకుంటే 160 ఉంటుంది. దీని బాడీ ఎక్కువ షుగర్ క్రియేట్ చేస్తుంది స్ట్రెస్కి. సో స్ట్రెస్ రియాక్షన్, స్ట్రెస్ క్రియేట్స్ మోర్ షుగర్ క్రియేట్స్ మోర్ నాన్ హీలింగ్ హీల్ అవ్వకపోతే మళ్ళీ కొత్త బ్యాక్టీరియా వస్తాయి, అప్పుడు మళ్ళీ స్ట్రెస్, ఇలాగే సైకిల్లోకి వెళ్ళిపోయి కొన్నిసార్లు కాలు తీసే అవకాశం ఉంటుంది. కాలు తీయడాన్ని యాంపిటేషన్ అంటాం. ఒక యాంపిటీ మనం ఇండియాలో పెద్దగా లెక్కలు పెట్టాం, కానీ ఒక యాంపిటీ వెస్ట్రన్ కంట్రీస్లో సొసైటీకి $90,000 ఖర్చు అవుతుంది అతని జీవితకాలంలో. అంటే అతనికి వీల్ చైర్ ఇచ్చి, అతను ప్రతి దగ్గర బస్సు ఆపి, ప్రతి దగ్గర ఫ్లైట్ ఎక్కే దగ్గర స్లో చేసి, ఇవన్నీ కూడా మనుషులు చేయాలి కదా మరి. ఇవంతా కదా. సో ఒక యాంపిటీ తనకి ఎలాగో పాపం కష్టమే, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా భారం అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పని మానుకొని వాళ్ళ చుట్టూ ఉండాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. సో యాంపుటేషన్ ప్రివెన్షన్ అనేది ఒక పెద్ద టాపిక్.
ప్రపంచంలో ఒక దేశాలన్నింటిలో యాంపిటేషన్ ప్రివెన్షన్కి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మంచి వాస్కులర్ హాస్పిటల్కి మీరు వెళ్ళారంటే యాంపిటేషన్ జరగవు అసలు. ఎంత అడ్వాన్స్ షుగర్ వల్ల వచ్చిన షుగర్ పుండైనా కూడా వాళ్ళు ట్రీట్మెంట్కే చేస్తారు. ఎందుకంటే ఒకసారి కాలు తీసేసినాక భారం ఇంకోళ్ళ మీద పడుతుంది, ఇతను నడవలేరు, వేరే వాళ్ళు ఎత్తుకుంటూ తిరగాలి ఇతను. సో ఈ యాంపిటేషన్ ప్రివెన్షన్ వరకు మనం ఎంతన్నా ట్రై చేయాలి. ఒకప్పుడు ఏంటంటే ప్రాణం ప్రివెంట్ చేయడం, సేవ్ చేయడానికి రకరకాల పద్ధతులు అనేవాళ్ళం. ఇప్పుడు లైఫ్ ఆర్ లింబ్ అంటాం. లైఫ్ తర్వాత లింబులు కూడా మీరు అదే వార్ ఫుట్టింగ్లో దీన్ని తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మా అలాంటి వాస్కులర్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే యూజువల్గా ఇప్పుడు నా మొత్తం జీవితకాలం 11 ఏళ్ళలో 2 యాంపిటేషన్ జరిగినాయి అంతే. ఇన్ని ఇయర్స్ 70,000 మించి పేషెంట్స్ లో. ఎందుకంటే నేను డెఫినెట్ గా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ అదృష్టవశాత్తు వర్క్ అవుతుంది చాలా సార్లు. సో యాంపిటేషన్ మనం ప్రివెంట్ చేయడానికి ప్రయత్నించాలి. దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రివెంటేటివ్ గా షుగర్ కంట్రోల్ ఇవన్నీ ఎలాగో ఉంటాయి. దాంతోపాటు ప్యూర్గా వాస్కులర్ డిపార్ట్మెంట్లు ఉండి వాస్కులర్ ట్రీట్మెంట్ బాగా చేయగలిగే హాస్పిటల్ని పేషెంట్ కూడా ఆశ్రయించాలి. అలాంటప్పుడే మీకు ట్రీట్మెంట్ సరిగ్గాను టైమ్లీగాను హీరోయిక్ గాను ఉండి మీకు యాంపిటేషన్ ప్రివెంట్ చేస్తాం. ఒకసారి యాంపిటేట్ అయితే మాత్రం అందరికీ భారం పెరుగుతుంది, పేషెంట్ తో సహా. ఓకే, వన్స్ మనం షుగర్ ని కనుక కంట్రోల్లో చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి అంటారు. సో షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఇలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ బిగ్గర్ పాయింట్ టు టేక్ హోమ్ ఏంటంటే మీ కాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ డయాబెటిక్ అనుకోండి, చిన్న పగులు కూడా పెద్దదైతే వాస్కులర్ డాక్టర్కి వెళ్ళండి. గెట్ ఎర్లీ ట్రీట్మెంట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ హోమ్ పాయింట్. షుగర్ కంట్రోల్ ఎలాంటిది అంటేనమ్మా, ఈ రోజు నేను చపాతీ తింటే ఒక కంట్రోల్ ఉంటుంది, ఇది ఎవరో భోజనం పిలిస్తే ఇంకో కంట్రోల్ ఉంటుంది. భారతదేశంలో మనం చాలా సోషల్ యానిమల్స్. ఒక వెడ్డింగ్కి వెళ్ళి నేను ఏమి తిన్నయ్యా నాకు కొంచెం గంజి పెట్టంటే అక్కడ వాళ్ళు వింటాం, మనం విన్నాం. ఇవన్నీ అయ్యే పనులు కావు. సో చాలాసార్లు అంటారు కంట్రోల్ ఉంది అంటారు, కూర్చొని వాళ్ళ డైట్ పొద్దున సాయంకాలం రాసేమను, ఆ 15 రోజుల్లో 5 రోజుల్లోనే బయటకు హోటల్కో లేదా శనివారం సాయంకాలం టిఫిన్ తినడానికో ఏదో వెళ్ళి తినేసి వస్తారు. అవి ఏవి మంచివి కావు. సో ఈ డైట్ కంట్రోల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం భారతదేశం. సో మీరు కాంప్లికేషన్ ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయండి. డైట్ ఎలా కంట్రోల్ చేయాలి, పైపెచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కనుచూపు మారితే డయాబెటిక్స్ వల్ల అర్జెంట్గా ఐ హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం కిడ్నీ ఫంక్షన్ మారితే అర్జెంట్ కిడ్నీ డ్యామేజ్. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. డయాబెటిక్ ఫుడ్, కిడ్నీ డ్యామేజ్, ఐ డ్యామేజ్, ఇవన్నీ షుగర్ వల్ల వస్తాయి. వీటన్నిటి ప్రివెన్షన్ ఇస్ ద కీ. Prevention is done by the right specialist and going to the right kind of people. Okay. So varicose veins లో ఎక్కువగా జెంట్స్ తో పోలిస్తే లేడీస్ లో ఎక్కువగా తీవ్రత ఉంటుంది అని చెప్పారు. సో ఇలానే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ లో కూడా అలా ఏమైనా ఉంటుందంటారా? జనరల్ డెఫినెట్ గా జెంట్స్ లో ఎక్కువ, బికాస్ వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ చేస్తారు. కొన్ని రైస్ బౌల్స్ అని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ, ఉభయ గోదావరిలో, గుంటూరు, ఇక్కడైతే డయాబెటిక్ ఫుడ్ చాలా ఎక్కువ నన్ను అడిగితే. ఈ రైస్ బౌల్స్ లో ఎక్కువగా ఉంటుంది. నల్గొండ సైడ్, మళ్ళీ నంద్యాల సైడ్ చాలా ఎక్కువ. సో రైస్ ఎక్కువ పండించే ప్రాంతాల్లో ఎక్కువ కన్సంప్షన్ కూడా ఉండటం వల్ల డెఫినెట్గా షుగర్లు ఎక్కువ, దానివల్ల ట్రీట్మెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సో టైమ్లీ ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటే పర్టికులర్గా ఒక వెరికోస్ హాస్పిటల్స్కి చూసి ఆ తర్వాతే వాళ్ళు హెల్త్ కూడా బాగుంటుంది. లేదనుకున్నట్లయితే మీరు అన్నారు ఒకటి వర్డ్ ఎపిటేషన్, కాల్ తీసేయాలి, ఎపిటేషన్. సో అలాంటి పరిస్థితికి వెళ్లాల్సి వస్తుంది. సో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అస్సలు దానిని పోస్ట్పోన్ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ గురించి కంప్లీట్ అవేర్నెస్ మా వాళ్ళందరికీ అందించినందుకు ధన్యవాదాలు.